హలో ఎవ్రీవన్. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఐరా అప్డేట్స్ అన్నీ చూసి చాలామంది ఐరా స్కూల్‌కెళ్తుందా? డే కేర్‌కెళ్తుందా? ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూలా? అని వీడియో చేయండి క్లియర్‌గా అని అడిగారు. సో, ఇక్కడైతే అవన్నీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మేము ఇండియా ట్రిప్ రాకముందు తనకి ప్రీ-కే దాంట్లో అప్లై చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. డిసెంబర్, జాన్ టైంలో వస్తది. సో, 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ ఇలాంటివన్నీ ఒక్కొక్క స్టేట్‌లో ఒక రకంగా ఉంటాయి. అండ్ మా స్టేట్‌లో వచ్చేసి మాకు కౌంటీ అని ఉంటుంది. సో, ఏరియాకి ఒక పేరు. ఆ ఏరియాలో మొత్తం ఇన్ని స్కూల్స్ అని ఉంటాయన్నమాట. సో, ఇంకా ప్రీ-కే ప్రోగ్రాము ఈసారి 3 ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే అది కూడా లేదు. సో, ప్రీ-కే 4 ఇయర్స్ దానికి మేము ఎలిజిబుల్ కాబట్టి ఐరాకి ఆగస్ట్ లోపు 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయి. సో, అలా అయితే అప్లై చేసుకోవచ్చు. మేము అప్లై చేసేసాము. ఇండియా రాకముందే ఇక్కడ ఇంటర్వ్యూ కూడా చేస్తారు. దానికోసం అయితే వెళ్తున్నామన్నమాట. సో, ఇంటర్వ్యూలో మ్యాక్సిమం తను ఆన్సర్స్ చెప్పకూడదు. బట్ ఏంటంటే ఐరాకి అకాడమిక్‌గా మాత్రం షీ ఈస్ టూ ఫాస్ట్. తను ఓన్‌గా నేర్చుకుంది. నేను కూడా అప్పుడప్పుడు అన్నీ నేర్పించేవాళ్ళం. సో, ఇక్కడ ఇంటర్వ్యూలో చాలా సింపుల్ క్వెషన్సే అడుగుతారు. మనం ఎంత నో చెప్పమని ట్రైన్ చేసినా కానీ ఫైనల్లీ వాళ్ళు అన్నీ చెప్పేంత ఈజీగా ఉంటాయన్నమాట. సో, ఇంటర్వ్యూలో అయితే అన్నీ ఆన్సర్ చేసేసింది. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు పక్కనే నేను ఉన్నాను. బట్ మోస్ట్‌లీ మన కన్సర్న్స్ కూడా అడుగుతారు. అకాడమిక్‌గా షీ ఈస్ గుడ్. మరి ఎందుకు తీసుకొచ్చారు అనని అడిగింది తను. సో, తను పాండమిక్ బార్న్. ఇంకా గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో మింగిల్ అవ్వలేదు, కష్టము. ఇంట్లో తెలుగు మాట్లాడతాము. మోస్ట్‌లీ తెలుగులోనే కన్వే చేస్తది ఎవ్రీథింగ్ అని చెప్పా. బట్ షీ ఈస్ ఓకే విత్ ఇంగ్లీష్ కదా! ఇంగ్లీష్ కూడా. బట్ స్కూల్‌కి వెళ్ళదు కాబట్టి ఇంక అంతా స్కూల్‌కెళ్ళిన వాళ్ళలాగా అయితే రాదని చెప్పొచ్చు. బట్ ఈ టీవీ, యూట్యూబ్ వీటి వల్ల మాత్రము ఫ్రెండ్స్‌తో ఇంగ్లీష్ అయితే కమ్యూనికేట్ చేస్తది. బట్ ఊరికే అలా చెప్పా సీట్ రావడానికి. అదొకటే కాదు అండ్ ఇన్‌కమ్ కూడా కన్సిడర్ చేస్తారు. 2 జాబ్స్ ఉన్న వాళ్ళకు మోస్ట్‌లీ ప్రీ-కేది ఇవ్వరు. లేదు అంటే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ కిడ్స్ ఆర్ ఎలిజిబుల్ టు కిండర్ గార్టెన్ అనమాట. ప్రీ-కే అనేది ఒక రొటీన్ కోసము అండ్ హెల్ప్ చేస్తది. జస్ట్ అంతే. వెళ్ళినా వెళ్ళకపోయినా ఇట్స్ ఓకే. మ్యాండేటరీ కాదు. బట్ మన కిడ్స్ మనం ఇండియాలో 3 ఇయర్స్ నుండే బయటకు పంపిస్తాం కాబట్టి ఇంకా 4 ఇయర్స్ వచ్చి కూడా ఇంట్లో ఉంటే కష్టమా అని అనుకుంటారు. స్కూల్ వస్తే ఎంతైనా వాళ్ళకి టైం పాస్ అవుతది. అందరితో ఇంటరాక్ట్ అవుతారు. బావుంటుంది. సో, అందుకనే సీట్ రావాలని కోరుకున్నాం మేము ఒక పిక్కు మంకీ వస్తుంది. అది అంత హౌస్ పిక్కు మంకీ వస్తుంది. దాని హౌస్ ఇరిపోతాం. మరి పిక్కు మంకీ వస్తే చిన్న మంకీ బేబీస్ ఉన్నాయి. పిక్కు మంకీ అంటే హౌస్ అంత ఇరిపోయి ఫ్రాగ్ వస్తుంది. అప్పుడు ఇండియా నుండి వచ్చిన తర్వాత 2 మంత్స్‌కి అట్లా రిజల్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ అకాడమికల్లీ షీ ఈస్ గుడ్. షీ వోంట్ గెట్ సీట్ అని వచ్చింది. ప్రైవేట్‌గా పంపిస్తే చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట. సో, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము. బట్ కొత్త స్కూల్స్ రావడం వల్ల అండ్ అలాగే ఇన్‌కమ్ పరంగా కూడా కన్సిడర్ చేసి మేబీ సీట్ వచ్చుంటది. సో, తనకి ప్రీ-కేలో అయితే సీట్ వచ్చింది. కరెక్ట్ నా డెలివరీకి 1 వీక్ ముందు నుంచే తనకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. రొటీన్ అయితే మొత్తం అలవాటైపోయిందనమాట. ఈరోజు ఐరాకి స్కూల్‌లో ఓరియంటేషన్ ఉందనమాట. సో, స్కూల్ టూరు, వాళ్ళ ప్లే ఏరియా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ టీచర్ వచ్చేసి ఎవరు అని చెప్పి ఈరోజు మీట్ అవుతాము. సో, ఐరా అయితే ఎక్సైటెడ్ ఉంది. ఈరోజు మీరు కూడా వస్తున్నారు కదా, ఎవ్రీడే వస్తారా అని అడుగుతుంది. ఐరా, ఆర్ యూ ఎక్సైటెడ్? ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాం. మా నేబర్హుడ్ ఆనుకొని ఒక స్కూల్ ఉంటుంది. అది మాకు బే స్కూల్. బట్ అందులో అయితే రాలేదన్నమాట. అండ్ ఇంటికి దగ్గరలోనే 5 మినిట్స్ డిస్టెన్స్లో ఒక కొత్త స్కూల్ పడింది. సో, స్కూల్స్లో కూడా ట్రెడిషనల్ స్కూల్స్ ఉంటాయి. ఇయర్ అరౌండ్ స్కూల్ ఉంటుంది. సో, ఐరాకి అయితే ఇయర్ అరౌండ్ స్కూల్లో వచ్చింది. ఇయర్ అరౌండ్ స్కూల్ అంటే 2 మంత్స్ స్కూల్ ఉండి ఇంకా నెక్స్ట్ ఒక 1 మంత్ హాలిడేస్ లాగా. ప్రీ-కే ఏదో రొటీన్ కోసమే కాబట్టి ఏదో ఒకట్లే సీట్ రావడం ఇంపార్టెంట్ అనుకున్నాము. వీఆర్ సో హ్యాపీ. అట్లీస్ట్ అదైనా వచ్చింది. అది కూడా రాకపోయి ఉంటే కష్టమయ్యేది. సో, ఐరా అయితే రాలేదని చెప్పేసి ఒక 1 వీక్ ఆ మెయిల్ తర్వాత చాలా అప్సెట్ అయిపోయిందనమాట. స్కూల్కి వెళ్ళానా అందరిలాగా అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉండే. ఇన్ కేస్ రాకపోయి ఉంటే ప్రైవేట్గా అయితే కంపల్సరీ ఇయర్ పంపించాల్సిందే. ఇంట్లో అయితే పెట్టుకోలేం. 4 ఇయర్స్ వాళ్ళకు కూడా టైం పాస్ అవ్వదు. నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్దగా స్కోప్ ఉండదు ఇంట్లో ఉంటే. సో, ఇక్కడైతే స్కూల్లో కొన్ని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంది, చేస్తున్నాము. నిన్న వచ్చేసి ఓరియంటేషన్ అయిపోయింది ప్రీ-కేది. సో, ఈరోజు వచ్చేసి జస్ట్ టీచర్తో విజిట్ ఉందన్నమాట. యాక్చువల్గా వాళ్ళే హోమ్ విజిట్కి వస్తారు. బట్ పాండమిక్ తర్వాత రూల్ చేంజ్ అయిందంట. మనన్నే ఇక్కడికి రమ్మని చెప్పారు స్కూల్కి. సో, ఇది అయిపోయాక ఇంకా నాకు తెలిసి డైరెక్ట్ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ నుంచి. ఐరా, ఆర్ యూ ఎక్సైటెడ్?
సో ఈ రోజు ఏం జరుగుతుందో మాకు తెలియదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి టాపిక్ డిస్కస్ చేస్తారో. మొన్ననైతే ఇమ్యునైజేషన్ అలాంటివి డాక్యుమెంటేషన్ అయిపోయింది. సో హాస్పిటల్ నుండి ఒక లెటర్ కూడా తీసుకురావాలి, దాన్ని ఏమంటారు, హెల్త్ అసెస్మెంట్. సో అది కూడా మనకు ఇయర్లీ చెకప్స్ అవుతుంటాయి కాబట్టి మనం వెళ్ళి లెటర్ ఇస్తే వీళ్ళ పెడియాట్రిషియన్ మొత్తం మనకు ఫిల్ చేసి ఇస్తారు. అది కూడా తీసుకొచ్చేసాం అనమాట. ఇది ఇచ్చేసి ఏంటి డిస్కషన్ అనేది చూద్దాం. మేము ఐరా గురించి మొత్తం తెలుసుకుంటారు అనమాట. ఇప్పుడు వెళ్దాం లోపలికి. ఆర్ యూ ఎక్సైటెడ్ ఐరా? యాక్చువల్ గా ఐరన్ తీసుకురాకుండా పర్లేదు, ఒక పేరెంట్ వచ్చినా చాలన్నారు, బట్ ఇద్దరం వచ్చేసాం ఇంక. ఇప్పుడు ఇన్ని రోజులు మనతో ఉండి ఇంట్లోనే టైం స్పెండ్ చేసి సడన్గా ఫస్ట్ డే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, కిడ్స్ కన్నా ఎక్కువ. నాకు కూడా అలాగే ఉండే. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి చాలా షాపింగ్ చేసేసాను. అండ్ ఇక్కడ స్కూల్కి యూనిఫామ్ ఉండదు, దానికోసం కూడా చాలా స్టఫ్ తీసేసుకున్నాయి యూనిఫామ్ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వేద్దామని. సో ఇక్కడ టు డూ లిస్ట్ అంటే లంచ్ బాక్సెస్లో ఎవ్రీడే ఏం పెట్టాలి అలాంటివి రాసుకోవచ్చు అని చెప్పేసి అలా కొన్ని కొన్ని తీసుకొచ్చా. కొన్ని అమెజాన్లో తీసుకున్నా, కొన్ని డాలర్ ట్రీలో బోర్డ్స్ కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చాను తన రూమ్లో పెట్టొచ్చు అని చెప్పేసి. సో కొన్ని దివాళీకి కావాల్సినవి దొరికాయి, కొన్ని స్నాక్ బాక్స్ ఇలాంటివి డ్రైవి పెట్టడానికి. సో ఏదేదో పట్టుకొచ్చాను బాగానే. Golden sparrow the antenna arrow, knee like a life on the wrong sorrow. Mast up sorrow on a pine hero, sing with children the turning arrow. బార్న్ విత్ సింగింగ్ టాలెంట్ అని చెప్పొచ్చు. ఐరా చిన్నప్పటి నుండి చాలా మాటలు, సాంగ్స్ పాడడాలు ఎక్కువ అనమాట. సో ఎవరికైనా మంచి ఇన్స్టిట్యూట్లు, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లు తెలిస్తే నాకు ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి ప్లీజ్. చూస్తున్నాను తన కోసం ఏదైనా మంచిది జాయిన్ చేద్దామని. సో ఇక్కడ తనకి ట్రాన్సిషన్ ఏంటంటే, ఇంకా బాబు వచ్చేసేలోపు తనకి సపరేట్ బెడ్ ఇంకా అలవాట్లేదు సపరేట్ రూమ్లో పడుకోవడం, మా రూమ్లోనే బెడ్ వేసాం. సో ఇందాక చెప్పాను కదా స్కూల్ యూనిఫామ్స్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అని చెప్పేసి కొన్ని అమెజాన్లో, కొన్ని బయట షాప్స్లలో తిరిగి చాలా వరకు షాపింగ్ అయితే చేసేసాను. వీటన్నిటి లింక్ నేను ఆల్రెడీ ఒక రీల్ పోస్ట్ చేశాను, దాని కింద మీరు నేను ఇచ్చిన కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డ్రెస్సెస్ లింక్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా ఇలాంటి డ్రెస్సెస్ కోసం చూస్తున్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్లో ఐరా ఈ డ్రెస్సెస్ రీల్కి లింక్ అని పెట్టండి. సో యూ విల్ గెట్ ఆల్ ద లింక్స్. ఇంకా దాంతోపాటు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి కొన్ని ఆర్డర్ చేశాను. ఇవన్నీ నేను అమెజాన్ నుండి తీసుకున్నాను అనమాట. సింపుల్ ఒక బ్యాక్ డ్రాప్, నేను కొన్న డ్రెస్సెస్, అలాగే డాలర్ ట్రీ నుండి బోర్డు, అలాంటివన్నీ చిన్న చిన్నవి. కొన్ని బెలూన్స్ కూడా ఆర్డర్ చేశాను కానీ వద్దులే అనిపించింది, అప్పటికే ఎనఫ్ అనిపించింది అనమాట. జస్ట్ ఫర్ మెమొరీ ఒక 2-3 కైండ్ ఆఫ్ పిక్చర్స్ అట్లా ఫోన్లో తీసుకున్నాము. సో ఇది ఎవరైనా చేస్తారు నాకు తెలిసి యూఎస్లో అయితే. ఇండియాలో అయితే నా టైంలో అయితే ఏం లేదు, బట్ ఇప్పుడైతే ఇండియాలో కూడా అందరూ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఏ క్లాస్కైనా అని మెమొరబుల్గా ఇలా పిక్చర్స్, రీల్స్ అన్నీ తీసుకుంటున్నారనమాట. సో నాకైతే చాలా క్యూట్ అనిపించింది ఈ యూనిఫామ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్లో. అండ్ పెన్సిల్, స్కెచెస్, క్రేయాన్స్ టైప్ ఆఫ్ క్లిప్స్ కొన్ని, అలాగే లంచ్ బాక్సెస్ కొన్ని. లంచ్ బాక్సెస్ అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడే స్టీల్వి నేను ఆర్డర్ చేసుకున్నాను, నేమ్ వచ్చేలాగా, తన ఫేవరెట్ ఏమైనా ఇమేజెస్ వచ్చేలాగా కస్టమైజేషన్ అలాంటివి. సో అలాంటివి మధ్య రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇస్తున్నారు. చాలామంది స్నాక్ బాక్సెస్ రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం వల్ల కొన్ని ఐరాక్ అలా ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే అప్పటికప్పుడు ఏం తీసుకోలేకపోయినాం. అండ్ స్కూల్ ప్రాపర్గా స్టార్ట్ అయింది అత్తమ్మ వాళ్ళు వచ్చిన తర్వాతనే. అండ్ కరెక్ట్ నా డెలివరీకి ఒక 1 వీక్ ముందని చెప్పొచ్చు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు తన్ని పికప్లు, డ్రాప్లు చేయడం. ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఇక్కడ నేను డెలివరీ అవ్వలేదు, అందుకే మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి ఈ క్లిప్ తీసుకున్నాను అనమాట. అస్సలు బిగ్గెస్ట్ ట్రాన్సిషన్ తను స్కూల్కి వెళ్ళడం, నెక్స్ట్ వీక్ బేబీ రావడం, రొటీన్ అంతా ప్రాపర్గా ఉందన్నమాట. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా వెరీ వెరీ సైలెంట్ అయిపోయింది. సో అదే టైంలో బాబుతో మంచిగా టైం స్పెండ్ చేస్తూ భలేగా ఉంది అని చెప్పొచ్చు. నేను ఆ రొటీన్స్ కూడా అన్నీ పోస్ట్ చేస్తాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్లో యాడ్ చేసినవన్నీ సమ్మర్ క్యాంప్ క్లిప్స్ తన అలవాటు అవ్వడానికి తీసుకెళ్ళాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.